నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. తెలంగాణలో గ్రామ సభలు ఒకవైపు సక్సెస్‌ఫుల్‌గా ముగించుకున్నాయని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా చెప్తుంది ఏందంటే, ఏదైతే ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు కావచ్చు, ఎక్కడ కూడా నెరవేర్చలేరు. 6 గ్యారంటీల ఊసే ఎత్తలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బలంగా చెప్పడం జరుగుతుంది. చూద్దాం, గ్రామాల్లో నిజంగానే గ్రామ సభలు జరుపుతున్నప్పుడు గ్రామ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తే తిరగబడుతులా, లేకుంటే స్వచ్ఛందంగానే వాళ్ళకు ఇచ్చిన హామీలు అందలేవు, మేము మరోసారి మోసపోయినామని అధికారులపై ఆగ్రహం చూపెడుతుల్లా అనే విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే దావోస్ నుంచి దాదాపు 1,75 కోట్లు మేము తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినామని ఒకవైపు రేవంత్ రెడ్డి పూర్తిగా తెలంగాణలో సంబరాలు చేసుకుంటున్నారు. వీటిపైన కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే పవన్. ముందుగా గ్రామ సభల్లోకి వెళ్దామన్న. గ్రామ సభల్ని చూస్తులా ఎట్లా నడుస్తున్నాయి అనేది చూస్తున్నాం, ప్రజల ఆగ్రహం చూస్తున్నాము, వాళ్ళు ఎట్లా తిడుతున్నారో చూస్తున్నాము, ఎమ్మెల్యేలను ఉరికిచ్చేది చూస్తున్నాము, చాలా చూస్తున్నాం. ఎందుకు ఈ సంవత్సర కాలంలో అంత వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు వచ్చింది? ఎందుకంటే డిసెంబర్ 2023కు ముందు 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది వాళ్ళే. ఏ ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరు కానీ 100 రోజుల గడియ కానీ వాళ్ళకి డెడ్ లైన్ పెట్టలేదు. వాళ్ళంతలా వాళ్ళే 100 రోజుల్లో ప్రతి గ్యారంటీ నెరవేరుస్తామని చెప్పి ఫుల్ పేపర్ కలర్ అడ్వర్టైజ్మెంట్ ప్రతి పేపర్లో ఇచ్చుకొని ఇంటింటికి పోయి గ్రామాల్లో కార్డు, ఒక ప్లాస్టిక్ క్రెడిట్ కార్డ్ టైప్లో, ఇది సోనియమ్మ గ్యారంటీ, ఇది ఇందిరమ్మ గ్యారంటీ, ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ అని చెప్పి ప్రజలకు పంచి డిక్లరేషన్ల పేరిట, వరంగల్ డిక్లరేషన్ పేరు, రైతు డిక్లరేషన్ పేరిట, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట, యువజన డిక్లరేషన్ అని చెప్పేసి ఇట్లా రకరకాల డిక్లరేషన్లని, మేనిఫెస్టోలని, గ్యారంటీలని, ఇవి హామీలు, వీటన్నిటితో ఏమైందంటే ప్రజల్లో సరే కేసీఆర్ గారు ఇస్తున్నారు, బాగానే చేస్తున్నారు, వీళ్ళు వస్తేమో ఎక్కువ చేస్తారంట కదా, ఎక్కువ ఇస్తారంట కదా, 100 రోజుల్లోనే చేస్తారంట కదా, నమ్మి ఒకసారి ఛాన్స్ ఇద్దామని చెప్పి ఓటేసినాం. అంటే అయితే మీరు గతంలో 10 ఏళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇవ్వని హామీలు కూడా చాలా వరకు నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ పదే ప్రెస్ మీట్లు చెప్తూ వస్తుంది. ప్రజలు ఏంటి అంటే ఎక్కువ అత్యాశకు ఆశపడి ఎక్కడైనా ట్రాక్ తప్పిందా అంటే ప్రజలను తప్పు పట్టొద్దండి. ఇదే ప్రజలు, ఇదే ప్రజానీకం 2 సార్లు బ్రహ్మాండంగా పట్టం కట్టారు కదా కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ కానీ, తర్వాత ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ 2 సార్లు వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఇచ్చారు. ప్రజలు కూడా ఎప్పుడు ఏంటంటే 10 సంవత్సరాలు అయిపోయింది, కేసీఆర్ గారి మీద, వారి పరిపాలన మీద, వారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాల మీద కానీ, వారు చేసిన అభివృద్ధి మీద కానీ ప్రజలకు ఎక్కడ కూడా కోపం కానీ వ్యతిరేకత కానీ రాలేదు. కేవలం స్థానికంగా ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్నటువంటి సమస్యల వల్ల, అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల కొద్దిగా అది వ్యతిరేకం పెరిగింది. కాకపోతే కాంగ్రెస్ ఇంకో వైపు తెలంగాణ ప్రజలని పాపం అమాయకులను, ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజలు చాలా మటుకు ఆ గ్యారంటీలను నమ్మి వాటి వైపు కొద్దిగా చూసి అటువైపు ఓటేసినారు. కానీ ఇక్కడ నగరంలో చూస్తే, హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు తెలుసు, కొద్దిగా చదువుకుంటారు, విజ్ఞతతో ఆలోచించి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర తెలుసు కాబట్టి, వీళ్ళ భాగవతం తెలుసు కాబట్టి నమ్మలేదు, కాంగ్రెస్ పార్టీ ఓట్లేదు. దాదాపు బీఆర్ఎస్ పార్టీకి అన్ని స్వీప్ చేసింది, హైదరాబాద్ లో ఆల్మోస్ట్ స్వీప్ చేసింది, ఎక్సెప్ట్ గోషామైల్ 16 గెలిచినాం ఎంఐఎం కాకుండా. సో ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు గ్రామ సభల ఇష్యూ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం మీరు చూస్తే ఎన్నికలు అయిపోయి గద్దెనెక్కగానే వెంబడే ఇందిరమ్మ అది అభయహస్తం అని చెప్పేసి, ప్రజాపాలన దరఖాస్తులు అని చెప్పేసి ఆనాడు పెద్ద ఎత్తున దాదాపు 1,06,00,000 దరఖాస్తులు స్వీకరించారు గత సంవత్సరం. అంటే ఎగ్జాక్ట్లీ 1 year బిఫోర్, లాస్ట్ జనవరిలో ఈ 6 గ్యారంటీల అమలు కోసమే తీసుకుంటున్నాము అని చెప్పేసి మీరు ఆ ఫార్మ్ చూస్తే అందులో అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు. మీకు రేషన్ కార్డు ఉందా లేదా, మీకు రైతు బంధు వస్తుందా లేదా, అన్ని డీటెయిల్స్ సేకరించుకున్నారు. మరి ఆ 1,06,00,000 దరఖాస్తులు ఏమైనాయి తీరా చూస్తే సోషల్ మీడియాలో కనబడ్డాయి. ఫ్లైఓవర్ల మీద పడిపోయి ఉన్నాయి, చాయ్ సెంటర్లలో పల్లి బఠానీలు పెట్టి ఆ పేపర్లలో ఫోల్డ్ చేసి ఇస్తున్నట్టు, ఫ్లైఓవర్ల మీద విచ్చలవిడిగా పడిపోయినట్టు. అంటే దానికి ఒక ప్రాసెస్ కానీ, అది మీరు ఎక్కడ డిజిటైజేషన్ చేసారు, ఎక్కడ అప్లోడ్ చేసారు, ఎక్కడ ఏ సిస్టంలో పొందుపరిచారు అనే దానికి ఎక్కడ క్లారిటీ లేదు. అయిపోయిందా 1,06,00,000 దరఖాస్తులు. మళ్ళీ కులగణన అని చెప్పి 2 నెలల ముందు అదొక డ్రామా చేసినారు, సర్వే అని చెప్పేసి మళ్ళీ సేకరించినారు, అందులో కూడా అన్ని డీటెయిల్స్ సేకరించినారు. ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డుల కోసం, కొత్త రేషన్ కార్డుల కోసం చెప్పి గ్రామ సభల్లో ఒక లేని గందరగోళం, మళ్ళీ మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి, మళ్ళీ మీరు పత్రాలు తీసుకొని మీరు డీటెయిల్స్ ఫిల్ చేయాలని చెప్పి, అంటే ప్రజలను ఒక కన్ఫ్యూజన్లో, కేవలం ఎన్నికల కోసమే. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి, లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి
దానికోసం మభ్యపెట్టడానికి, అంటే కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఈ మళ్ళీ గ్రామ సభలు అని చెప్పేసి, అసలు గ్రామ సభలు సర్పంచ్ లేకుండా, గ్రామాల్లో సర్పంచ్ లేకుండా గ్రామ సభలు ప్రజల పల్స్ తెలుసుకోనికే కాంగ్రెస్ కి ఎంత వ్యతిరేకత వచ్చింది, ఎంత పాజిటివిటీ ఉంది అని ఒక ఈ విషయాల కోసం గ్రామ సభలు నడిపిస్తున్నారు. 100% వాళ్ళు జస్ట్ టెస్ట్ చేస్తున్నారు ప్రజల్లో ఎట్లాంటి స్పందన వస్తుంది. కాకపోతే ఈ గ్రామ సభలు పెట్టినప్పుడు సార్ గ్రామాలకు సర్పంచ్లే లేరు. మీరు ఎన్నికలు పెట్టి సర్పంచ్లు ఎన్నికైనాక అప్పుడు పెట్టండి గ్రామ సభలు వాళ్ళ అధ్యక్షత. చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిపించే అధ్యక్షత వహిస్తున్నారు. మీరు గ్రామ సభలు ఎవరండి నడిపించేది? అధికారులు వస్తున్నారు, లిస్టు చదువుతున్నారు, చుట్టుపక్కల అంతా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నాయకులే ఉంటున్నారు, పోలీసుల సమక్షంలో ఇది జరుగుతుంది. గత 5-6 రోజుల నుంచి మేము చూసినాం, అంటే ఎక్కడ ఏ గ్రామంలోనైనా ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు. ఇన్ఫాక్ట్ భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారిని అయితే ఉరికించినారు. వారు పారిపోయే గ్రామ సభ నుంచి వెహికల్ ఎక్కి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఎమ్మెల్యేలకు ఈ రోజు గ్రామాల్లో అడుగుపెట్టి స్వేచ్ఛగా తిరగలేనటువంటి పరిస్థితి వచ్చిందంటే కేవలం అది స్వయంకృతాపరాధం. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలని, ఈ గ్యారంటీలని ప్రజలకు అర్థమైపోయింది. అంటే ఒకవైపు మీరు ఎమ్మెల్యేలను పరిగెత్తిస్తున్న మీరు అంటున్నారు, మరోవైపు అటు దామోదర్ రాజనరసింహ కావచ్చు, లేకపోతే పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్ని కూడా కాస్త భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, డైరెక్ట్ వార్నింగ్లు ఇస్తున్నారు. మేము ఇచ్చిన లిస్టే వినండి, మీరు క్వశ్చన్స్ ఏం అడగకుండా ఒకవైపు అట్లాంటి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మంచి ప్రశ్న అడిగింది. ఇదే దామోదర్ రాజనరసింహ గారు ఐ థింక్ నిన్ననో మొన్ననో మాట్లాడినప్పుడు ఏదో మీటింగ్ లో వారే స్వయంగా చెప్పినట్టు రుణమాఫీ ఇంకా మొత్తం కాలేదు అని చెప్పి. ఇంకోవైపు ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఉన్న గుళ్ళ మీద, దేవుళ్ళ మీద, అందరి మీద ఓట్లేసి కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకొని వారు చేసుకున్న ప్రచారం ఈ రోజు వాళ్ళు నెరవేర్చలేదు. మరి ఆ ఓట్లకి ఏమవుతుంది ఏందనేది వేచి చూద్దాం. రెండవది, ఇప్పుడు ఈ గ్రామ సభల్లో చదివే లిస్టు, అసలు ఆ లిస్టులో ఉన్న ఏందండి? నాకు తెలిసి ఉదాహరణకు ఒక ఊర్లో 300 పేర్లు, 300 అప్లికేషన్లు వస్తే కేవలం 20 మంది పేర్లే చదివినిపించారు. ఇంకో దగ్గర మేము వింటున్నది ఏంటిదంటే 7 ఎకరాల పై భూమి ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే మళ్ళీ అదే వాళ్ళ పేర్లే ఆ కొత్త లిస్టులో రావడం అనేది ఇంత గందరగోళ పరిస్థితి. అంటే ఇది ఎక్కడ కూడా మీకు శాంక్టిటీ కానీ క్రెడిబిలిటీ కానీ ఒక వెట్టి చేసి ఈ లిస్టు కరెక్ట్ అర్హులేనా, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళనే మనం తీసుకున్నామని తీసుకునే దానికి ఎక్కడా లేదు. ఇష్టం ఉన్నట్టు పేర్లు రాసినారు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార పార్టీ నాయకులకు సంబంధించి వాళ్ళు చెప్పిన పేర్లనే ఈ లిస్టులో పెట్టినారా అనేది చాలా మంది, ఎందుకంటే ఎలిజిబుల్ ఉండి ఎవరికైతే జెన్యూన్గా రావాల్సింది ఉందో రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులకు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి రాలేదు. న్యాచురల్గా వాళ్ళకి ఆగ్రహం వస్తుంది. ఇంకోటి దుష్ప్రచారం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కేసీఆర్ గారు ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు 6,47,000 రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది. కానీ వీళ్ళు ఏ రకంగా ప్రచారం చేసినారండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? భయంకరంగా. అసలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. 2015 నుంచి 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలని. మేము ప్రతి సంవత్సరం ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చింది అనేది ఇప్పుడు మేము బయట పెట్టినాము. సోషల్ మీడియాలో కానీ ఇతరతర మాధ్యమాలలో అది బయటకు పోతుంది. కానీ నిజం గడపదాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్టు ప్రజలని నమ్మించే ప్రయత్నం బాగా బలంగా చేసిన ఆనాడు ఎన్నికలకు ముందు. మీరు రేషన్ కార్డుల గురించి ప్రస్తావన తీసుకొచ్చింది కాబట్టి, ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు అధికారంలోకి రానికి ఏదైతే ఇచ్చిన 6 గ్యారెంటీలన్నీ ఎటువంటి ఆంక్షలు లేకుండా అందరికీ అమలు చేస్తాం పేద ప్రజల కన్నా వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మేము అమలు చేయదలుచుకున్నాం, రేషన్ కార్డు లేని వాళ్ళు మళ్ళీ కొత్తగా దరఖాస్తులు పెట్టుకోనని ప్రజాపాలన పేరిట డిసెంబర్ 28 రోజు వాళ్ళు అప్లికేషన్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఇక్కడ కూడా రేషన్ కార్డులు ఇష్యూ కాలేవు. మళ్ళీ అదే రేషన్ కార్డుల ఇష్యూ తెరపైకి వచ్చింది. ఇదే గ్రామ సభల్లో ప్రజలు తిరగబడుతున్నారు అధికారులపైకి. నిజంగా ఎందుకు ఆంక్షలు పెట్టాల్సి వచ్చింది? అంటే ఇచ్చిన హామీలు ఇవ్వద్దన్న ఆలోచన ఉందా కాంగ్రెస్ పార్టీ నాయకులు దాంట్లో? 100% కదా. ఇప్పుడు మీరు కనబడుతూనే ఉంది కదా, ఎన్నికలకు ముందు అందరికీ అన్ని, ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చినాక కొందరికే కొన్ని. మీరు రైతు భరోసానే తీసుకోండి. రైతు భరోసా అనేది ఏదైతే ఎన్నికలకు ముందు మీరు ఈ రోజు ఓటేస్తే కేవలం 10,000 వస్తుంది, మీరు కేసీఆర్ అధికారంలోకి వస్తే, అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9 నాడే 2023 డిసెంబర్ 9 నాడే మీకు 15,000 వస్తుంది రైతు బంధు అని చెప్పి బురిడి కొట్టించారు ప్రజలు. మరి ఈ రోజు ఎందుకు 15,000 ఇస్తలేరు? ఒక సంవత్సరం మొత్తం ఎగ్గొట్టినారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 17,500 రూపాయలు బాకీ పడ్డది రైతు బంధు పేరు మీద. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వాళ్ళు ఇప్పటివరకు. గత సంవత్సరం వానాకాలం కానీ ఎండాకాలం కానీ. ఈ సంవత్సరం కూడా రేపటి నుంచి జనవరి 26 నుంచి మేము మొదలు పెడుతున్నాం అంటున్నారు. ఏమంటున్నారు? కేవలం 12,000 రూపాయలు అంటున్నారు. మరి మీరు అబద్ధాలు చెప్పింది వాస్తవమా కాదా? 15,000 రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పి ఈరోజు 12,000 చేస్తున్నాము అంటే ఒక సంవత్సరం మొత్తం ఎగ్గొట్టినారు 2 దఫాలు. ప్లస్ ఇప్పుడు ఇస్తామనేది కూడా మీరు పూర్తిగా ఇవ్వము, అందులో మళ్ళీ 3,000 రూపాయలు కోత పెట్టి సంవత్సరం ఇస్తామని చెప్తున్నాం. అంటే ఇక్కడ కట్ చేసినట్టే కదా రైతు భరోసా పథకాన్ని. మేము అదే చెప్తున్నాం, పదే చెప్తున్నాం. కేవలం రైతు భరోసానే కాదు,
అసలు కొందరికి కొన్ని కాదు, ఎవరికి ఏది కూడా ఇవ్వలేదు. మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తామన్నారు. ఇప్పటివరకు అది చాలు కాలేదు. ఎవరికి ఏమి ఇచ్చారు అనే దాని మీద ఎన్ని ప్రశ్నలు అడిగా అసలు దాని గురించి ఆలోచన కూడా లేదు ప్రభుత్వానికి. విద్యార్థులకు 5 లక్షల రూపాయల భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు, క్రెడిట్ కార్డు. దాని మీద ఇప్పటివరకు అతి గతి లేదు. అవ్వాతాతలకు వృద్ధులకు 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. దాని గురించి కూడా ఇప్పటివరకు అసలు వాళ్ళు ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నట్టు కానీ ఒక సమావేశం కూడా అయినట్టు కానీ మాకు ఎక్కడ కూడా కనబడలేదు. అది అయ్యేది కాదు. ఇట్లా మీరు చూస్తే ప్రతి వర్గాన్ని ఈ 14 నెలల్లో ప్రతి వర్గాన్ని ప్రతి రంగంలో తీవ్ర నష్టం చేసి అందరినీ మోసం చేసినటువంటి దాఖలాలు క్లియర్ కట్గా 14 నెలల్లో కనబడుతుంది కదా. మీరు ఏదైతే ఆ హామీల గురించి మాట్లాడుతున్నప్పుడు, రైతు భరోసా గురించి చెప్తున్నప్పుడు, రీసెంట్గా క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా తెలంగాణని కుదిపేసింది, ఇప్పుడున్న పరిస్థితులకు మేము ఎకరానికి 6,000 ఇవ్వదలుచుకున్నాం అన్నది. నిజంగానే తెలంగాణని బీఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా కుదిపేసి వెళ్ళిపోయిందంటారా? దీనికి నేను ఒకటే చెప్తాను. అబ్రహాం లింకన్ గారు అమెరికా మాజీ అధ్యక్షులు వారు ఒక మాట అన్నారు, యూ కెన్ ఫూల్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ద టైమ్, ఆల్ ఆఫ్ ద పీపుల్ సమ్ ఆఫ్ ద టైమ్, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ తెలుసుకోవాలి అంటే దాని అర్థం ఏంది అనేది, దాని నీతి ఏంది అని. ఎన్నికలకు ముందు ఇదే ప్రశ్న, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు హామీలు దాదాపు స్టేట్ బడ్జెట్ సరిపోదు, మరి మీరు ఎట్లా అమలు చేస్తారో అని అడిగితే ఇండియా టుడే కాన్క్లేవ్లో అక్కడిక్కడ వేదికల మీద ఇదే బట్టి విక్రమార్క గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఈరోజు వారే ఫైనాన్స్ మినిస్టర్. వారు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉంది, దశాబ్దాల పాటు మా దగ్గర ఉన్న మేధోశక్తి ఎవరి దగ్గర లేదు, మాకు ఎట్లా చేయాలో తెలుసు, మాకు ఎట్లా నిధులు సమకూర్చుకోవాలో తెలుసు, ఆ తెలివితేటలు బాగున్నాయి, అవన్నీ తెలుసుకొని అవన్నీ అమలు చేయగలుగుతాం కాబట్టి ఈ గ్యారంటీలు కానీ హామీలు కానీ మేము ప్రజల ముందు పెడుతున్నాము, ఎన్నికలకు పోతున్నాం అని చెప్పి బాటంగా ఓపెన్గా చెప్పినారు. అవుట్ దేర్ అంటే ప్రజలను మోసం చేసినట్టు. వాళ్ళకి ఆర్థిక పరిస్థితి తెలుసు, అట్లాంటి వాగ్దానాలు ఇచ్చారు, అట్లాంటి ప్రశ్నలు అడిగితే ఇట్లాంటి జవాబులు కూడా ఇచ్చారు. మరి అట్లా మాట్లాడిన వాళ్ళు ఈనాడు వచ్చేసి రాష్ట్రం అప్పుల పాలైంది, దివాలా తీసి, ఇప్పుడు ఎవరన్నా మెడకాయ మీద తలకాయ ఉన్న ముఖ్యమంత్రి, తన రాష్ట్రం బాగా కోరుకునే ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా నిలబడి నా రాష్ట్రం దివాలా తీసింది, ఒక ఎయిడ్స్ క్యాన్సర్ పేషెంట్ మాదిరిగా తయారైంది, లోపలికి వెళ్ళంతా రోగం పెట్టుకొని పైనుంచి మంచి షర్ట్ వేసి చూపిస్తున్నారు అని ఎవడన్నా చెప్పుకుంటాడా అండి? సొంత రాష్ట్రం గురించి అట్లాంటి మాటలు మాట్లాడతారు. ఒకటి. రెండవది, మీరు అప్పు గురించి అడిగారు. భయంకరమైనటువంటి దుష్ప్రచారం గత 9 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మీద చేసినటువంటి ఇది, దీంట్లో అప్పులు అనేది పెద్ద ఇది. అయితే ప్రజలకు కూడా తెలవాల్సింది ఏంటంటే తెలంగాణ ఎప్పుడు కూడా అప్పుని, తెలంగాణ కాదు ప్రపంచంలో ఏ దేశం కానీ భారతదేశంలో ఏ రాష్ట్రం కానీ అప్పుని అప్పుగా చూడకుండా అప్పుని జిఎస్డిపితోని పోల్చి రేషియోగా చూస్తారు. అంటే నీ రాష్ట్రంలో ఎటువంటి సంపద ఉత్పత్తి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఎగ్జాక్ట్లీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే స్థూల ఉత్పత్తి నీ రాష్ట్రంలో ఎంత ఉంది, దాంట్లో అప్పు ఎంత భాగం ఉంది అనేది చూస్తారు. అంటే నీ రెవెన్యూ పెరుగుతున్నప్పుడు, ఇప్పుడు మీరు ఒక ఉద్యోగస్తులు, మీ జీతం ఎక్స్ అమౌంట్ ఉంటుంది, అందులో ఒక 10% మీరు లోన్ తీసుకుంటారు. మీ జీతం ఎక్స్ 2x అయినప్పుడు మీరు ఎలిజిబిలిటీ ఆటోమేటిక్గా లోన్కి 20%కి వెళ్తుంది. అట్లనే రాష్ట్రం యొక్క గ్రోత్ని బట్టి అప్పు కూడా పెరుగుతుంది. మీరు ఎప్పుడు కూడా చూడండి, తెలంగాణ ఎఫ్ఆర్బిఎం లిమిట్ లోపలనే ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం అంటే ఫిస్కల్ రెవెన్యూ, అది మేనేజ్మెంట్, అది కేవలం అది మన రాష్ట్రానికే కాదు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి లిమిట్. ఎప్పుడు కూడా ఆ లిమిట్ లోపలనే చేసినాము. అండ్ మీరు మనకున్నటువంటి జిఎస్డిపి టు డెట్, స్థూల ఉత్పత్తికి అప్పుకి రేషియో తీసుకుంటే కేవలం 24-25%, 24-25% లోపే ఉన్నాం. మనకన్నా భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో తెలంగాణను చూసుకుంటే బాటమ్ 5 స్టేట్స్లో తెలంగాణ ఉంటుంది అప్పులు చేసిన రాష్ట్రం. అంటే మనకన్నా పైన దాదాపు 22-23 రాష్ట్రాలు తెలంగాణ కన్నా ఎక్కువ అప్పు ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి 28లో. మనకన్నా ఎక్కువ 23 రాష్ట్రాలు అప్పు చేసి ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి ఒక దుష్ప్రచారం భయంకరంగా చేసినారు. ఇప్పుడు కూడా మీరు అన్నట్టు సరే తెలంగాణకి అప్పులు జరిగినా కానీ అటువంటి సంపద కూడా మేము సృష్టించినాం. వారు శ్వేతపత్రం విడుదల చేస్తే అప్పుల మీద మేము శ్వేతపత్రం విడుదల చేసినాం. వాళ్ళు ఏమన్నారు 6,70,000 కోట్లు అప్పు చేశారంటే మేము 50 లక్షల కోట్ల ఆస్తి ఎట్లా సృష్టించినాం. తెలంగాణ రాష్ట్రం 2014లో కేవలం 1,20,000 రూపాయలు ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని ఏకంగా 3,57,000 తీసుకుపోయినటువంటి భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా పర్ క్యాపిటల్ ఇన్కంలో నిలబెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణ ఏర్పడ్డప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి 5,05,000 కోట్లు ఉంటే 9.5 సంవత్సరాలలో దాన్ని దాదాపు 13.5 లక్షలకు పెంచినటువంటి
నాయకుడు కేసీఆర్ గారు భారతదేశంలోనే #1 రాష్ట్రంగా జిఎస్డిపి గ్రోత్లో మనం ఎదిగినాం. అట్లానే పర్ క్యాపిటల్ పవర్ యూటిలైజేషన్ కానివ్వండి, ఇంకా మీరు ఏ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్న తీసుకోండి, బ్రహ్మాండంగా అసలు కనీ విని ఎరగని విధంగా మనం గ్రో అయినాం లాస్ట్ 9.5 yearsలో. ఇవన్నీ చేసి పాజిటివ్ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఇంతున్నా కానీ కేవలం అప్పు అని ఒక దుష్ప్రచారం చేసి ఇప్పుడు మేము అంటున్నాం మేము ఇన్ని సాధించినాం. తలసరి ఆదాయం కానీ మేము చెప్పే లెక్కలు కాదు, బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పుకునే లెక్కలు కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నది, ఫైనాన్స్ కమిషన్ చెప్తున్నది, వీళ్ళు ఇచ్చిన నివేదికలు, నీతి ఆయోగ్ లాంటి సంస్థలు చెప్తున్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం, సరే మేము చేసిన అప్పుకి ఇంత ఆస్తి సృష్టించినాము, ఇంత బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినాం. మీరు వచ్చిన 14 నెలల్లో 1,42,000 యాజ్ ఆఫ్ టుడే, ఈ రోజు మనం మాట్లాడుతున్నాము, 1,42,000 కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. మరి మీరు ఏం చేసినారు? మేము చెప్పుకుంటా పోతే తెల్లారుతుంది, చాంతాడంత లిస్ట్ ఉంది. ఎన్ని స్కీములు తీసుకొచ్చినాము, ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాము, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ చేసినాము తెలంగాణకి అనేది ప్రజల కళ్ళ ముందు కనబడితే ఇట్స్ విజిబుల్ డెవలప్మెంట్. స్కీములు కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి. మేము కాంగ్రెస్ పార్టీని ఒకటి అడుగుతాం, 1,40,000 కోట్లల్లో మీరు కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించుకున్నాడు తప్ప, మీరు తీసుకునే కమిషన్లు తీసుకున్నాడు తప్ప, మీరు కట్టే ఢిల్లీకి కప్పం కట్టుడు తప్ప, తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన 1,40,000 కోట్లల్లో ఇప్పటి వరకు ఏ కొత్త స్కీమ్కి మీరు శ్రీకారం చుట్టిర్రు, ఏ కొత్త డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ ఎక్కడైనా చేసిరా చెప్పండి.